భారత రత్న ఫర్ ఘంటసాల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ నమస్సుమాంజలితో స్వాగతం సుస్వాగతం. నేను మీ శారద ఆకునూరి ఫ్రమ్ హ్యూస్టన్. మనస్సు ప్రశాంతమై స్వాంతన చేకూర్చే అపూర్వ స్వరమాధుర్యం ఆయన సొంతం. ఏ పుణ్యం చేసుకున్నామో, ఏ దేవుని వరమో తెలుగు వారికి దక్కిన వరప్రసాదం ఆ అనితర సాధ్యమైన స్వర సంపద. భవిష్యత్ తరాలకి గానమాధుర్యానికి దిక్సూచిగా నిలిచిపోయిన ఆ స్వర సంపద ఎప్పటికీ సురుచిరం, సుందరం, సుస్థిరం. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఈ సంవత్సరం శత జయంతి వత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని భారతరత్న ఫర్ ఘంటసాల అనే నినాదంతో కార్యక్రమానికి నడుం కట్టిన శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకు చెప్పుకోవాలంటే చాలా ప్రత్యేకం ఉందండి. మలయాళీలు దాసిట్టాన్ అన్నా, తమిళులు దాసన్న అన్నా, తెలుగువారు ప్రేమగా జేసుదాస్ అని పిలిచినా కూడా పలికే గంధర్వ గాత్రం ఒకటే. ఆయనే శ్రీ పద్మ విభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్ గారు. ఆయన రావడం మనందరికీ ఎంతో ప్రత్యేకం. అలాగే మన ఆత్మీయ అతిథులు శ్రీ సుభాష్ రాజధాన్ గారు, శ్రీమతి కృష్ణకుమారి ఘంటసాల గారు, డాక్టర్ శ్రీని గంగసాని గారు, శ్రీ రత్నకుమార్ గారు కౌటూర్ గారు, డాక్టర్ వెంకట్ ప్రతాప్ గారు, శ్రీ నీలం మహేందర్ గారు, శ్రీ శివా చింపిరి గారు, శ్రీ మూగలమరి లోక్నాథ్ రెడ్డి గారు, శ్రీమతి గని కడలి గారు, అట్లాగే వంశీకృష్ణ గారు ఇచ్చేశారు. వారందరికీ ఇదే మా సాదర స్వాగతం. అమరగాయకులు, స్వాతంత్ర సమరయోధులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి సంవత్సర సందర్భంగా వారికి నివాళిగా భారతరత్న పురస్కారం ఇవ్వటం సముచితం అనే నినాదంతో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షులు, అలాగే తెలుగు భాషాభిమాని, సంగీతాభిమాని అయిన శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రచార మాధ్యమాల ద్వారా 90కి పైగా ఎపిసోడ్స్ కి ఆయన కోఆర్డినేట్ చేసి ప్రపంచం నలుమూలల నుండి అన్ని తెలుగు సంఘాలని, ప్రముఖుల్ని, ఘంటసాల గారి కుటుంబ సభ్యుల్ని, అలాగే అభిమానులని ఏక తాటిపై తీసుకొచ్చి వారి యొక్క అభిప్రాయాలను, అభిలాషను సమీకరించి సమిష్టిగా కృషి చేసి ముఖ్యంగా ఘంటసాల గారికి భారతరత్న ఇవ్వాలి అనే సందేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారికి అభినందన మందారమాలతో స్వాగతం పలుకుతూ, అట్లాగే ఘంటసాల గారికి భారతరత్న అనే నేపథ్యంలో సంతకాల సేకరణ కూడా జరుగుతుందండి. ఎంతో త్వరితగతిన వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా సాగుతుంది. బాలా గారు, వెల్కమ్ అండి. వెరీ హ్యాపీ టు ఈ భారతరత్న ఫర్ ఘంటసాల అనే నినాదమే నాకు ఎప్పుడు అసలు అది వింటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. దానికి నడుం కట్టారు మీరు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అలాగే బాలగారు, మన ప్రియతమ గాయకులు ఘంటసాల గారికి భారతరత్న ఇవ్వాలనే సత్సంకల్పంలో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు, సన్నాహాలు గురించి వివరిస్తారా అండి? నమస్కారం అండి. ఈరోజు విచ్చేసిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన భారతరత్న ఫర్ ఘంటసాల ప్రోగ్రామ్ కి విచ్చేసిన చీఫ్ గెస్ట్ పద్మ విభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్ జీ గారిని అడిగినప్పుడు తను ఎలా రెస్పాండ్ అయ్యారో అంతా ఇప్పుడే చూస్తాము. తర్వాత మా అట్లాంటా ఐకాన్ శ్రీ సుభాష్ రాజధాన్ అండ్ also our another good friend of and community leader in Atlanta, Dr. Srini Gangasani. తర్వాత స్వయంగా ఘంటసాల గారి కుటుంబం నుంచి శ్రీమతి, వీరందరికీ పేరు పేరున, ఎందుకంటే ఈ ఉద్యమం మొదలు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఉద్యమం అనాలో యజ్ఞమనాలో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, చాలా పెద్ద ఎఫర్ట్ కి ట్రై చేస్తున్నాము. భారతరత్న ఒక తెలుగు వాళ్ళకి తీసుకురావాలంటే చాలా కష్టం కంపేర్ టు అదర్ స్టేట్స్. సో దీంట్లో భాగంగా ముందు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడము యునైటెడ్ స్టేట్స్ తెలుగు అసోసియేషన్స్ తోని మొదలెట్టాము. అప్పటికి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న నేషనల్ అసోసియేషన్స్ మాత్రమే ఇన్వాల్వ్ చేసి చాలా జూమ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. తర్వాత మెల్లిగా ఇది ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్లస్
rest of the Telugu states in India and all over the world. About 15 crores తెలుగు స్పీకింగ్ ఉన్నప్పుడు అందరూ ఇందులో భాగమైతే ఈ యజ్ఞం అనేది సఫలీకృతం అవుతుందనే ఉద్దేశంతో ఏషియా పసిఫిక్ కంట్రీస్ తో మొదలెట్టడము. అప్పుడు మనకి రత్నకుమార్ గారు, శ్రీలత మగతల ఫ్రమ్ న్యూజిలాండ్ తను, అండ్ ఆశీష్ గారు ఫ్రమ్ ఈజ్ ఏ తబ్లా ప్లేయర్ ఫ్రమ్ ఈజ్ రైట్ నౌ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా. వీళ్ళు జాయిన్ అవ్వడం తర్వాత అలా అలా ఏషియా పసిఫిక్ నుంచి యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అన్ని కంట్రీస్ ని ఇప్పటికీ ఈ రోజుతో కలిపి ప్రోగ్రామ్ అయినాక రఫ్ గా 28 కంట్రీలు అవుతాయి అనుకుంటున్నాను. ఆ వివరాలన్నీ మన తర్వాత రత్నకుమార్ గారు తెలియజేస్తారు. సో ఇన్ని కంట్రీస్ లో ఇంతమంది తెలుగు వాళ్ళు రావడము, తర్వాత ఈలోగా సిగ్నేచర్ క్యాంపెయిన్. ఎందుకంటే భారత్ రత్న రావాలంటే చాలా మంది చెప్పేది రికమెండేషన్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ అంటే ముఖ్యమంత్రులు ప్రపోజ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ప్రపోజెస్, దెన్ ద నార్మల్ గా హోమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ దే విల్ ఫైనలైజ్, అండ్ ఫైనల్ గా రాష్ట్రపతి గారు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే రికమెండేషన్లకు అతీతంగా వెళ్ళాలంటే అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈజ్ సిగ్నేచర్ క్యాంపెయిన్. ఎక్కువ మంది సిగ్నేచర్లతో తమ స్పందన తెలియజేస్తే గవర్నమెంట్ ముఖ్యమంత్రుల కన్నా దీన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ కన్సిడర్, ఇంతమంది కోరుకుంటున్నప్పుడు ఇవ్వాలి అనేది. అందుకని ప్రజాబలం కన్నా గొప్పది ఇది. ప్రజలు అనుకున్నప్పుడు ప్రభుత్వాలే మారుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ప్రజాబలం అందట్లోకి గొప్పది. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఇప్పుడు సిగ్నేచర్ క్యాంపెయిన్ జరుగుతోంది change.org ద్వారా. దయచేసి అందరూ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో భాగం కండి. దయచేసి అందరూ, మీకు ఇది తెలుగులో ఇంగ్లీష్ లో 2 లాంగ్వేజ్ల్లో వస్తుంది. సో మీరు తప్పకుండా మీ కాంటాక్ట్స్ కి అందరికి షేర్ చేయండి. ఎక్కువ సంతకాలు సేకరిస్తే ఇది మనం అనుకునే కార్యక్రమం తొందరగా ముగుస్తుంది. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్స్ అలాట్ అండ్ రియల్లీ గ్రేట్ ఎఫర్ట్స్. మరి మన ముఖ్య అతిథి ఆ గాత్రం వినకుండా అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర పూర్తి కాదు అన్నదైతే అతిశయోక్తి కాదండి. ఆ గాత్రం కమ్మని మధుర గీతాలకే కాదు, గుండెలు కదిలించే విషాద గీతాలకి, అనితర సాధ్యమైన శాస్త్రీయ గీతాలకి కూడా చిరునామాగా మారింది. సినీ సంగీతానికి రారాజుగా పలు బిరుదులు అందుకున్న ఆ గాత్రం శాస్త్రీయ సంగీతానికి చేస్తున్న సేవలు కూడా ఎంతో అనిర్వచనీయాలు. అలాగే మనకి 1975లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం, 2002లో పద్మభూషణ్, 2017లో భారత 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు ఆయన. ఇంకా ఆయన నేపథ్య గాయకునిగా అందరికీ తెలుసు, 8 సార్లు జాతీయ పురస్కారాలు, 5 సార్లు ఫిలింఫేర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక అసలు పెద్ద లిస్ట్ అవుతుంది అనమాట. ప్రేమించుట పిల్లల వంతు, దీవించుట పెద్దల వంతు అని మంచి కుటుంబం సినిమాలో ఘంటసాల గారితో కలిసి పాట పాడడం ఆయన ఒక గ్రూప్ సాంగ్ అన్నమాట. అలాగే ప్రేమయాత్ర తుది మజిలీ అని గ్రామ దేవతలు సినిమా నుంచి కూడా ఆయన ఘంటసాల గారితో గొంతు కలిపి పాడిన పద్మ విభూషణ్ యేసుదాస్ గారు అట్లాంటి చేసిన సందర్భంలో శ్రీ బాల ఇందుర్తి గారు పర్సనల్ గా మీట్ అయినప్పుడు ఘంటసాల గారికి నివాళిగా ఇట్లాగా చేస్తున్నాము భారతరత్న ఫర్ ఘంటసాల అంటే అని ఎంతో సహృదయంతో, ఎంతో ప్రేమతో, అభిమానంతో ఆయన ఇచ్చిన సందేశం మరి ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా యేసుదాస్ గారిని జూమ్ ప్రోగ్రామ్ లోకి రావాలి ఘంటసాల గారి గురించి అన్నప్పుడు అడగడానికి నేను చాలా సాహసం చేశాను. ఎందుకంటే తను ఒక భారత రత్న, ఆల్రెడీ తను పద్మవిభూషణ్ గెలుచుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఆయనకు మిగిలింది అది వస్తుంది కూడా అనే నమ్మకం ఉంది. ఎందుకంటే తనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బట్ తను మాట్లాడిన విధానం ఒకసారి ఇప్పుడు ప్లే చేస్తాను. డియర్ మ్యూజిక్ లవర్స్, అందరికి తెలుసు ఈ ఇయర్ మనం ఘంటసాల గారి సెంటెనియల్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. సో ఎంతోమంది ముఖ్య అతిథులు పట్టుకొచ్చి వాళ్ళ సందేశాలు ఇచ్చారు. ఈరోజు ద వన్ అండ్ ఓన్లీ పద్మవిభూషణ్ Yesdas ji is here, so we are fortunate to meet him and would like to know few words about Ghantasala garu from Yesdas ji. Namaste Yesdas ji. No, he's such a great person as well as the great artist, great singer, and he was controlling even the those days. I was very young and I heard
that Devadas Padam, that songs, and he was, and I was so happy that I was so grateful to him that I could sing for our great artist Devadas, that Nageshwaram, Agashadeshana. Right. So even then, that time, I used to think about Ghantasala Garu, how he entered, how he rendered his voice to Nageshwar Rao. So, and luckily, I got the national award also for the Mega Sandesham. Right. And do you know one great thing? Shantinivas. It was so many years before. Right. Shantinivas was dubbed in Malayalam. Okay. Dubbed in Malayalam, and that particular was actually my second picture. Oh. In film career. Mm-hmm. So second film means in 61. Right. 61 means like 63 or 64. I sang that. Mm-hmm. It was a history of my life actually, and that particular time, even the politics are there. That some people got some importance in a relationship with some singers and all those things. My father's friend was writing the dubbing language to Telugu to Malayalam. So he insisted me to sing in that, due to my father's friend, So the music director was thinking to give somebody. Mm-hmm. It was in his. Right. So why I am not telling that this is somewhere there. Mm-hmm. It is there in the field. That is a connection for everybody faced in that way. And then later on, what happened? He compelled. This is my boy, like, so you have to give somehow. You give it to rehearsal to him, and somehow you have to take this song with him only. Oh wow. So luckily, it was a help for me from the God's grace, like. Mm-hmm. So I started rehearsal, but he was again insisting me to avoid the music director, and he was influencing even the engineer. Okay. So the great thing, we have to think about life, the way somehow the engineer was giving me while I sing. When I sing some places, you have to move like that and go back, and he was insisting me to do very difficult process. Right. So it is not in that way. Later on I could feel it, the experience by experience. That thing the engineer has to do. If too much of power comes, means that they have to reduce the volume and control it. Right. But he insisted me to do it in the while I sing. That also I learned. So that tells he encourages youngsters. Yeah. So later on, what happened? I bought that studio. Wow. Okay. I bought that studio, and then everybody were telling, jovially says, if you trouble him, he will buy our instruments also. Don't trouble him. My colleagues used to say. So no, but I'm saying, this is everything, that God's grace. Mm-hmm. And everything what in my life, actually, about how I met Ghantasala Garu, that also a blessing. He was a great artist, and his way of singing, and he could render Bhagavad Gita. Right. Bhagavad Gita and full, not smaller. I could do only a part of it. Right. Second chapter. Mm-hmm. But he made everything. Right. So everybody asked me, can you sing everything? But I said, look, a great person, he already sang. So that if he blesses me, I will do that. Mm-hmm. If the God wills, I will do that. Right. But we
for record he already done. The way he was so classical wise and composing or singing wise, Ghantasala was so great. And he's a model for everybody. And Balu also says. Right. And not only Balu, all the Telugu people, 10 people comes means 9 people will be imitating Ghantasala. I'm telling 100 or 99 people. Right. So, oh Devadas. That's actually, remember, Right. we used to sing in the school time. Yeah. So my second picture was Shanti Nivasam. Any song you can? No, I don't remember that the Nagesharao Garu and some lady, I forgotten who is that. They were in the Mysore. Oh, okay. Rave Radha, Rani Rave, that duet song. Raj Sulochana, A&R, that Brindavan Garden. Right. That song I sang in Malayalam. Oh, okay. That's very popular. So that luckily I could hear his voice and learn and sing. That's the blessings I also got it. Thank you. And I remember, he was a great artist. And we can think about him as a proud South Indian singer. And that particular time he sang in Hindi also. Right. So they consider him as a very great artist. Hindi. That's what I heard. Rafiji always used to say. No, respect is there always. Ladaji and Ghantasala Garu, Right. they also sang so many songs. Right. So this your words definitely will help our campaign. What we are doing. This is my duty that I have to say at least something about him. That is my great privilege to do that. Yeah, because you have fans, crores of fans all over the globe. What you say means a lot, and your few words will take this campaign to next level. We are so happy that Actually, Ghantasala Garu, he is before me, he became one of the legend. Legend means that is loved by so many people. Right. Even South India as well as North India. So my all prayers to and his lovers, to respectfully I am thanks to each and everyone. Thank you. You are doing very great job. Thank you so much. అలాగే బాలా గారు, మీరు యేసుదాస్ గారిని కలిసినప్పుడు మరి ఇంకా ఏదైనా మాట్లాడారా? ఆయన ఏమైనా పాటలు పాడమని అడిగారా ఏమన్నా? అంటే తన్ని పాట పాడమని అడిగాను. ఇంకోటి మాట్లాడినప్పుడు నాకు బాగా వాట్ ఐ లైక్ ఈజ్ నార్మల్ గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత అందులో ఎవరి ద్వారా హెల్ప్ తీసుకుంటే ఆ పర్సన్ లేనప్పుడు వాళ్ళ గురించి చెప్పరు ఎవరు. ఘంటసాల గారు తనకి ఎప్పుడో సహాయం చేస్తే అది ఘంటసాల గారు సహాయం చేసినట్టు సినిమా వాళ్ళలో ఎవరికి తెలియదు. యేసుదాస్ గారికి డైరెక్ట్ బెనిఫిషియరీ ఆఫ్ శ్రీ ఘంటసాల అని. బట్ యేసుదాస్ గారు ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తను పర్టికులర్ గా ఎంత హెల్ప్ చేశారు ఘంటసాల అని చెప్పడం, అది ఆయన యేసుదాస్ గారి గొప్ప సింగరే కాదు, ఎంత గొప్ప మనసో ఎంత గొప్ప మానవతావాది అనే దానికి అదొక నిదర్శనం. తర్వాత తన్ని ఒక పాట జస్ట్ హమ్ చేయండి, ఎందుకంటే when the great singer comes, of course his message is always precious, but ఒక పాట వింటే బాగుంటుంది అన్నప్పుడు తను ఒక హిందీ సాంగ్ పాడారు. जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसराना. जब दीप
जले आना जब शाम ढले आना. And thank you, Bala Garu, for the nice recording that you have shared with us. It's a beautiful song. That's one of my favorites too. And really, మనందరం ఎంతో అదృష్టవంతులం. ఆయన ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చి భారతరత్న ఫర్ ఘంటసాల కార్యక్రమంలో ఆయన కూడా ఆయన యొక్క హృదయపూర్వక ప్రేమపూర్వక సందేశాన్ని మనతో పంచుకోవడం వీఆర్ రియల్లీ ఫార్చునేట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీ కేజే యేసుదాస్ గారు, అలాగే ఆ ప్రయత్నం చేసిన శ్రీ బాలా గారికి కూడా. సో మరి ఇప్పుడు మనకి నెక్స్ట్ గెస్ట్ ఉన్నారు, శ్రీ సుభాష్ రాజధాన్ గారు. వెల్కమ్ అండి సుభాష్ రాజధాన్ గారు, వెల్కమ్ టు ది షో. అండ్ హీఈస్ చైర్మన్ ఫర్ గాంధీ ఫౌండేషన్ of USA, and also he is like it's a rare samman that he got received Pravasi Bharatiya Samman for 2013, and also Ellis Island Medalist Award 2003. And we are very fortunate to have him today as one of our guests. Before I really get into my message, I want to really congratulate Bala for his dedication, for his commitment. I've seen him work 24/7 on so many projects, and every project he undertakes that gets to be a very successful endeavor. So Bala, keep it up, and we are very proud of you in Atlanta and nationwide. You're a national president. So when Bala requested me to be part of this, I'm a Kashmiri kid born in Ahmedabad and totally confused, Desi. But this was a noble cause, and I strongly believe in the good campaign that is going on. I saw the signature campaign, and that was going on very well. But regardless of the campaign, and I agree with Bala, as he said, that is a very effective message going on in the signature campaign. So keep that up. That will really. Since I got my Pravasi, I know how the system works. So you have to have a multi-pronged approach to do justice to this legend, very well deserving Sri Ghantasala. So keep up the approach, keep it multi-pronged, and as mentioned, Home Ministry is very active in this. External Affairs Ministry will be very active in this. Prime Minister's office will be active, and of course the President, and even Vice President's office. So it needs a lot of steps in between. But coming back to this, it is my honor and privilege to be talking about a legend who has accomplished so much, and he's so well deserving. As you mentioned, he's already a Padma Shri, and a stamp has already come out in his honor. So it is very befitting that he gets the Bharat Ratna. Look at his achievements, almost 11,000 songs, over 120 movies, a combination of music and composition and direction and singing. Where do you get such a rare talent? But he had it, yeah. He has, from his very childhood, he had that musical ear. Then went to college, and then even started performing for United Nations and in many respected countries. Highly respected. That he's so highly respected that Tirupati has made him the court musician for the temple. His rendering of Bhagavad Gita, that epitomizes his divine voice, will forever be one of the most listened recordings in India. That we all know. More than anything, what really makes me very proud of him and his accomplishment is his participation in the Quit India movement, and the songs he wrote that inspired scores of people. So he is very well deserving, and hopefully we will also celebrate soon the actual celebration of Bharat Ratna for him. God bless him. God bless you all for the good teamwork. I'm with you. Whatever you want me to do next, I'm available, Bala and the team. Thank you. All the best. Thank you, Subhash ji.
Thank you, Subhash ji, for your valuable time and great message about Sri Ghantasala Garu. And we are very pleased to have you today in our show. Thank you very much. Welcome. And as I said, it's a centennial celebration, and he deserves it very well. మరి మనకి నెక్స్ట్ గెస్ట్ ఉన్నారు డాక్టర్ వెంకట్ ప్రతాప్ గారు. ఆయన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా అధ్యక్షులుగా ఉన్నారు. వారికి ఇదే మా సాదర స్వాగతం అండి భారతరత్న ఫర్ ఘంటసాల కార్యక్రమానికి. వెల్కమ్ సార్. నమస్కారము. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈ యొక్క ఉద్యమం అనుకుంటున్నాను. ఇది ఒక ఈ ఉద్యమం అనుకున్న మన బాలరెడ్డి గారికి, మరియు రత్నకుమార్ గారికి, అలాగే సుభాష్ గారికి, శివ షంపీర్ గారికి, మరి మిగతా ఉన్న లోకల్ ఉన్న తెలుగు నాయకులందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ఈ యొక్క ఉద్యమం ఐ థింక్ 100% చెయ్యాలి. ఎందుకంటే సాటి తెలుగువాడు ఇతరు మనం గౌరవించిపోతే మనకు ఆ గౌరవం కూడా మనకు కూడా లభించదనేసి మనం ఒక భావాలతో ఉన్నాం. కాబట్టి తప్పక ఎవరైతే దేశం కోసం, భాష కోసం, సమూహం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అలాగే అతనికి ఇచ్చే హోదాని మనం ఇవ్వాలి. మన తెలుగులో ఒక మాట అంటారు, యథా రాజా తదా ప్రజ అనేసి. రాజు ఎలాగ ఆలోచిస్తాడో ప్రజలు అలాగే చేస్తారని. బట్ కొన్ని సమయంలో రాజు కూడా తప్పు చేస్తారు. అలాంటి సమయంలో ప్రజలు రాజుకి చెప్పాలి, ఇది నీ తప్పు అంటే. ఎలా చెప్పాలి? ఇలాగ ఒక పిటిషన్ ద్వారా మనం చెప్పాలి. అలాగ పెద్దలు కూడా తప్పు చేయొచ్చు. సో అలాంటి సందర్భంలో ఇదొక సందర్భంలో మనకు లభించింది. ఈ సందర్భం ద్వారా ప్రభుత్వానికి మనం తెలిపించడానికి ఇది ఒక గొప్ప అవకాశం నేను భావిస్తున్నాను. ఇదివరకే ఈవెన్ మలేషియాలోను కూడా మేము మా యొక్క తెలుగు అసోసియేషన్ ద్వారా మా యొక్క సభ్యులకు అందరికీ ఇది అందించాము. చాలా తెలుగువారు ఇది 100% ఇది ఇయ్యాలి అనేసి కూడా పిటిషన్ సైన్ చేశారు. అండ్ దీన్ని ఈ యొక్క ఆలోచనను ముందుకు నడిపించిన మన బాలరెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీ యొక్క కృషితో వెనక మేము అందరం ఉన్నాము. మేము కూడా ఇది తప్పగా ఇది జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు తెలుగు అనే పదాన్ని అంతర్జాతీయ తెలిసిందంటే ఆనాడు మన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు ద్వారా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత లోకానికే చాటింది తెలుగు అనే ఒక పదాన్ని. సో అలాగే ఈవేళ ఇలాంటి ఎన్నో మంచి విషయాల్లోనే మనం పాల్గొనడానికి ఇదొక మాకు లభించిన ఒక గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు మా యొక్క సభ్యులందరూ కూడా తప్పక సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. దీనికి 100% మేము సపోర్ట్ చేస్తాం. ధన్యవాదాలు. Nice అండి. థ్యాంక్ యూ డాక్టర్ వెంకట్ ప్రతాప్ గారు ఫర్ యువర్ నైస్ మెసేజ్ అండ్ సపోర్ట్. భారత్ రత్న ఫర్ ఘంటసాల ప్రోగ్రామ్ లో ఈ రోజు మనకి రాబోతున్న మరొక విశిష్ట అతిథి ఆవిడెవరో కాదండి, శ్రీమతి కృష్ణకుమారి ఘంటసాల గారు. ఆవిడ రత్నకుమార్ ఘంటసాల గారి సతీమణి, స్వయాన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి కోడలు. అందరికీ నమస్కారం. నేను మాయ గారిని ప్రత్యక్షంగా చూడలేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను ఆయన పాటలు వింటూనే పెరిగాను. ఈ రోజుకి కూడా నేను మా పూజ రూములో నేను మంత్రాలు అవి చదవలేను, నాకు రావు అసలు మంత్రాలు అవి. మంత్రాలు ఏంటంటే నాకు మాయగారి పాటలే. ఒక రాముడి పాటలు కానివ్వండి, కృష్ణుడి పాటలు కానివ్వండి, శివుడి పాటలు కానీ, అమ్మవారి పాటలు కానీ, ఆ పాటలు పెట్టుకుని నేను పూజ చేస్తాను. ఈ రోజుకి నేను ఆయన పాటలే పెట్టుకుని పూజ చేస్తాను. సో నాకు ఆయన మీద అంటే అంత భక్తి. అనుకోకుండా మాయగారి దేవుడి ఆశీర్వచనం, మాయగారి ఆశీర్వచనం వల్ల ఇంటి కోడలు అయ్యాను. నాకు అది ఎన్ని పూర్వజన్మ పుణ్యం, అది ఎవరికి రాని అదృష్టము. అలాగే మా 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 వారు రత్నకుమార్ గారు 2 ఏళ్ల క్రితమే ఈ మాయ గారి శతజయంతి ఉత్సవాల గురించి, భారతరత్న గురించి ఇక్కడ చెన్నైలో ఒక మీటింగ్ పెట్టి అందరి తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాలందరినీ పిలిచి వారితో మాట్లాడి ఎంతో బాగా చేద్దామని అనుకుని చేద్దాం. ఈ లోపల కరోనా వారిని దురదృష్టవశాత్తు తీసుకెళ్ళిపోయింది. వారి ఆశయాల వరకు చిన్న వారి ఆశ నెరవేర్చాలని ఒక చిన్న తప్పన. సో ఏదో నేను కూడా నాకు ఉడతా భక్తిలాగా నేను కూడా వారి ఆశల వరకు చేయాలని నాకు చిన్న కోరిక. ముఖ్యంగా బాల ఇందుర్తి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఎంత కృషి చేస్తున్నారో అందరికీ తెలుసు. తర్వాత మాయ గారికి మీద 3 గుళ్ళు ఉన్నాయి.
ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకొని ఆ రోజు భగవద్గీత ఆయన పాటలు విని ఇల్లు ఉండదు, తెలుగు వాళ్ళ ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు, మీకు తెలుసు. కాబట్టి అది మాయగారి మీద ఎంత మాయగారి స్వర్గస్థులే 48 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ అదే భక్తి, అదే ఆదరణ. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అభిమానం, ఆయన మీద ఉన్న గౌరవం, అదే అభిమానం మా ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చూపిస్తున్నారు. చాలా సంతోషము. ముఖ్యంగా భారతరత్న కోసం ప్రతి ఒక్కరు చేసిన కృషికి ప్రతి ఒక్కరికి, ఘంటసాల అభిమానులందరికీ కూడా, ఈ శత జయంతి ఉత్సవాలు జరిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఫ్యామిలీ తరఫున ఘంటసాల అభిమానులందరికీ మా కుటుంబ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నమస్తే. ఎంతో వేనవేల ధన్యవాదాలు కృష్ణకుమారి గారు. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఈరోజు, మీ స్పందనని ఈరోజు తెలియజేశారు. ఎప్పటికీ మీ యొక్క సపోర్ట్ ఇట్లాగే ఉంటుంది అని నేను చెప్పి అనుకుంటూ మరి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. మరి అలాగే మనకి నెక్స్ట్ ఒక విశిష్ట అతిథి ఇంకొకరు ఉన్నారు. ఆయన డాక్టర్ శ్రీని గంగసాని ఎండి FACC. ఆయన డైరెక్టర్ ఆఫ్ గ్యాపీ అండ్ ద జార్జియా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కి డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కి 2019 నుంచి 2021 వరకు చైర్పర్సన్ గా పనిచేశారు. మరి వారిని ఈరోజు సాధారణంగా ఈరోజు భారతరత్న ఫర్ ఘంటసాల కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ శ్రీని గంగసాని గారు. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గంగసాని. I'm a cardiologist in Atlanta and current board member for Georgia Composite Medical Board and past board of trustee and convention chair for API. ఈ రోజు నాకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చిన బాల ఇందుర్తి గారు అండ్ వాళ్ళ టీం కు నా హృదయపూర్వక నమస్కారాలు. ఘంటసాల గారు నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత ద్వారా, తను పాడిన ఎన్నో సినిమా పాటల ద్వారా సుపరిచితులు. తెలుగు వారికి అందరికీ ఒక మనోరంజకమైన గాయకుడిగా పరిచయం ఉన్న ఘంటసాల గారు తను ఓన్లీ గాయకుడే కాదు, మంచి సంగీత దర్శకుడుగా కూడా సుపరిచితులు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమంటే, తను 20 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో స్వాతంత్రం సమరంలో పాల్గొని జైలుకెళ్లి, సో మహా పాలిటీషియన్స్ తో పాటు జైల్లో ఉండి స్వాతంత్రం తేవడానికి ఎంతో ఉద్యమం చేశారు. అలాంటి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు మరియు స్వాతంత్ర సమరయోధుని మనందరం గుర్తుంచుకోవడం, అలాగే గుర్తింప చేయడం మనందరికీ చాలా అవసరం. ఘంటసాల గారికి భారతరత్న ఇవ్వడం ద్వారా భారతరత్నకే గౌరవం లభిస్తుంది. భారతరత్న లాంటి బిరుదు పొందడానికి ఘంటసాల గారు చాలా విధాలుగా అర్హులు. అది ఎప్పుడో జరగాల్సిన పని. కానీ ఇప్పుడైనా కూడా మన భారత ప్రభుత్వం ఘంటసాల గారి గాయకునిగా, స్వాతంత్ర సమరయోధునిగా, ఒక మంచి సంగీత దర్శకునిగా గుర్తించి భారతరత్నాన్ని ఇచ్చి గౌరవిస్తుందని నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. నాకు చిన్నప్పుడు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, భగవద్గీత పొద్దున్నే లేచిన వెంటనే రేడియోలో గాని, సో బయట ఎక్కడైనా భగవద్గీత వింటూ ఉంటే అసలు ఘంటసాల అంటేనే భగవద్గీత అంటేనే గుర్తొచ్చేది ఘంటసాల గారు. అలాగే ఎన్నో సినిమాస్ లో మనకు ఎన్టీఆర్ గా గాని, కాంతారావుగా గాని తన నేపథ్య గాయం ద్వారా మనందరి హృదయాల్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలా పాటలు పాడారు. ఈ రోజుల్లో ఘంటసాల గారుగానే ఉంటే ఈ సోషల్ మీడియా ద్వారా గాని, సో ఈ నెట్వర్క్ ద్వారా గాని ఘంటసాల గారు ఒక తెలుగు జాతికే కాకుండా, తెలుగు భాషకే కాకుండా మొత్తము భారతదేశానికి, ఒక ప్రపంచానికి ఒక మంచి గాయకుడిగా గుర్తింపబడేవాడు. అయినా కూడా ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా మనందరము ఈ మధుర గాయకుణ్ణి గుర్తించుకొని బాల ఇందుర్తి గారు చేస్తున్న ఒక ఉద్యమం లాంటి ఈ ప్రాసెస్ లో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. I hope Government of India recognizes the efforts of the music lovers and the people of Indian origin throughout the world
and recognize Ghantasala by giving him a Bharat Ratna award. Thank you for this opportunity. Thank you very much, Dr. Rashini Gangasani Garu, for coming and giving your valuable message to our Bharat Ratna for Ghantasala Udyamam. And thank you very much, Andi. సింగపూర్ లో ఉంటూ అనేక తెలుగు సంస్థలతో కలిసి వివిధ సాంస్కృతిక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు, సాహితీ ప్రియులు, సాహితీవేత్త. హలో అండి రత్నకుమార్ కౌటూర్ గారు. మీరు ఇప్పటి వరకు చాలా అన్ని ఎపిసోడ్స్ లో మీ యొక్క కీలకమైన పాత్ర గురించి శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు చెప్పారు. మరి మీ యొక్క ఇప్పటి వరకు జరిగిన దాని మీద మీ యొక్క స్పందన, ఏ దేశాలు ఎంతమంది దేశాలు వచ్చి పాల్గొన్నారు, దేశ నేతలు వచ్చి పాల్గొన్నారు అనేది తెలియజేస్తారా? ధన్యవాదాలు శారదా గారు. ఈ చిరు మరియు ఆత్మీయ పరిచయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమూహంలోని పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ సాదర స్వాగతం అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బాలా గారు రూపొందించినప్పుడు మా న్యూజిలాండ్ మిత్రులైన శ్రీలత మగతల్ గారి ద్వారా బాలా ఇందుర్తి గారు పరిచయం అయ్యారు. వారి కారకులైన ఆదిశేషి గారు కూడా ఆస్ట్రేలియాలో ఉంటారు. వారిద్దరి ద్వారా నాకు పరిచయం అయ్యారు. మా పరిచయం అట్లా మొదలైన దగ్గర నుంచి అనతి కాలంలో అది ఒక సోదర సంబంధం లాగా అయిపోయి, ముఖ్యంగా ఆయన డే అండ్ నైట్ ఆయన పడే కష్టం కానీ, లేకపోతే ఆయన ఫాలోఅప్స్ కానీ వీటన్నిటిని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. కాకపోతే నా వంతు బాధ్యతగా నాకు ఈ రెండు సంవత్సరాలుగా మా సంస్థ ప్రారంభించిన దగ్గర నుంచి మీరు చేసిన కార్యక్రమాల ద్వారా, అయిన పరిచయాల ద్వారా మాకు సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, అలాగే దేశాల్లో ఉన్న మిత్రులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాను ముందుకు వచ్చారు. అలాగే ఇప్పటి వరకు దాదాపుగా బాలాగారు చెప్పినట్టు 90 పైన టీవీ షోస్ చేసి ఇవాళ ఈ కార్యక్రమంతో మనకి దాదాపు 100 టీవీ షోస్ అయినట్టుగా బాలాగారు ఇంతకుముందు మనకి చెప్పారు. సో అలాగే మనకి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు 20 దేశాలు అయిన తర్వాత వాళ్ళ 3 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 28 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల గారికి భారత రత్న కోసం మనకి సపోర్ట్ చేయడం చాలా మా అందరికీ ఒక కొత్త ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక్కొక్క బాలాగారి విశిష్టత ఏంటంటే అంటే నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు కూడా రావటం, వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం అనేది ఒక మనందరికీ ఏంటంటే తెలుగు వాళ్ళు మనందరూ చేస్తున్న కృషికి నాన్ తెలుగు సపోర్ట్ చేస్తుంటే ఇంకా అది మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే జయదాస్ గారు రావటం అనేది వాళ్ళ ఒక లాస్ట్ సమావేశంలో కూడా పరిపూర్ణ స్వామీజీ రావటం, వీళ్ళందరూ వచ్చి ఇట్లా మనందరి కోసం కష్టపడటం చూస్తుంటే ఇంకొంచెం ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది మనందరికీ. సో ఈ సందర్భంగా ఎంత కార్యక్రమాన్ని, బృహత్కర కార్యక్రమాన్ని భుజాలు వేసుకున్న ఇది ఒక మహాయజ్ఞం అనుకోవచ్చు. మనకి అతి తక్కువ సమయం ఉందండి, ఇంకా మనకి మహా అయితే 6 నెలల టైం ఉంటుంది. సో ఈ తక్కువ సమయంలో మనం ఎంత చేయగలిగితే, మనం ఎంత రీచ్ అవుట్ అవ్వగలిగితే కనుక అంత సాధించగలుగుతాం. ఇప్పుడు ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చెప్పాం, నవ్ ఆర్ నెవర్ అని. ఇప్పుడు సాధించలేకపోతే మనకి ఎప్పుడు సాధించలేము. సో ఈ సందర్భంగా మనం అందరం గట్టిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న 28 దేశాల పేర్లు చదువుతానండి. ముందుగా ఈ కార్యక్రమం అమెరికాను మరియు భారతదేశం ఇతర ప్రాంతాల్లో మొదలు పెట్టారు. అక్కడి నుంచి సింగపూర్, స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, నైజీరియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, హాంకాంగ్, థాయిలాండ్, కెనడా, బహ్రెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, మలేషియా, యుఏఈ, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్, బ్రూనై, హంగేరీ, యుగాండా, మారిషస్, బోత్స్వానా మరియు దక్షిణాఫ్రికా. అంటే మీరు చూసుకుంటే కనుక దాదాపు 5 ఖండాల్లో 28 దేశాలండి. ఇట్స్ నాట్ అంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేసి ఇన్ని టీవీ కార్యక్రమాలు చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ అండి. సో మీరందరూ సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అందరికి అభినందనలు కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మనం అందరం భుజాన్ని వేసుకున్న కార్యక్రమం కాబట్టి మనందరికి అభినందనలు మనం తెలియజేసుకుంటూ అందరి సహకారంతో ఇంకొంచెం ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన బాలా గారికి, అలాగే నాకు అవకాశం ఇచ్చిన శారదా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతరత్న ఫర్ ఘంటసాల కార్యక్రమంలో మరి మనకు వస్తున్న మరొక అతిథి శ్రీ నీలం మహేందర్ గారు. ఆయన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ కి అధ్యక్షులుగా చేస్తున్నారు. వెల్కమ్ నీలం మహేందర్ గారు. అందరికీ నమస్కారం అండి. సభాయ నమః. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి బాలరెడ్డి గారికి అండ్ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, ఘంటసాల గారి గురించి చెప్పేంత వయసు అని అంత అనుభవంగా నాకు లేకపోవచ్చు, కానీ వారి శ్రద్ధ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా
గొప్ప అనుభూతిని లోనవుతున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు రతన్ గారు, బాల గారు చెప్పినట్టుగా ఇది 100వ ఎపిసోడ్ అన్నట్టుగా కూడా విన్నాను నేను. ఇది కూడా ఒకటి చాలా ఒక మైలురాయి ఈ ప్రోగ్రామ్ లో. ఒక 100 ఎపిసోడ్ లో ఒక ప్రోగ్రాము రన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నేను సింగపూర్ లో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారి ఆధ్వర్యంలో కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాము. సో ఒక ప్రోగ్రామ్ చేయాలంటేనే మనకు కనీసం ఒక వారం రోజుల ప్లానింగ్ అవసరము. అలాంటిది 100 ఎపిసోడ్లు అనేది చేయాలంటే వారి యొక్క కమిట్మెంట్, వారి డెడికేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలండి బాలరెడ్డి గారు. మీ నుంచి చాలా మంది ఇన్స్పైర్ కావాలి. సో మేము కూడా అవుతూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటామని అనుకుంటున్నాను. అదేవిధంగా ఘంటసాల గారి గురించి చెప్పుకోవడానికి అంటే తెలుగు సినిమా పాట ఘంటసాల గారి ముందు దాని తర్వాత అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీత అందిస్తే భగవద్గీత చెప్పినప్పుడు వినే వాళ్ళకు కూడా అదొక ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటూ తప్పితే ఆత్మ అనేది వినలేరు అన్నట్టుగా నేను చదివాను ఇక్కడ భారతంలో. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు కూడా అందరేం వినలేదు. 3 నలుగురు అనుకుంటా, సంజయుడు, అర్జునుడు, అలాగనే. సో అలాంటి భగవద్గీతను ఘంటసాల గారు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ తెలుగు జాతికి అందించిన గొప్ప అదొక ఆణిముత్యం మనకి. ఎందుకు అంటే భారతరత్న అనేది చాలా చిన్న పదవి, చాలా చిన్న సత్కారం అనుకోవచ్చు ఘంటసాల వారికి. కానీ మనకు ఆ భగవద్గీతను తెలుగు జాతికి అందించి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని శతాబ్దాలైనా కూడా అలానే మిగిలిపోతుంటది. ఎందుకు అంటే భగవద్గీత చదవాలన్నా, భగవద్గీత గురించి స్ఫురించుకోవాలన్నా కూడా ఘంటసాల గారే ముందుకు మనకు గుర్తుకొస్తారు. సో మనకు అతిశయోక్తి కాకపోతే ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య లాంటి తర్వాత తరంలో చెప్పుకోవచ్చు ఘంటసాల గారిని. ఒకవేళ తెలుగు పౌరాణికం సినిమాలు మనం చూడాల్సి వచ్చినా కూడా నాకు తెలిసి ఇప్పుడు బాలుగారు కూడా లేరు కదా. అలాంటి పద్యాలు పాడేవారు ఒక మానవ మాతృలకు కూడా సాధ్యం అవుతుందని కూడా నాకైతే ఒక సంశయమే అది. ఎందుకు అంటే వాళ్ళు దే ఆర్ గిఫ్టెడ్ సోల్స్. సో ది గిఫ్టెడ్ సోల్స్ దే విల్ కమ్ అండ్ గో ఫర్ సమ్ పర్పస్. సో అలాంటి ఘంటసాల గారికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా భారతరత్న లాంటి బిరి సత్కారం రాలేదంటే కొంచెం ఒక కించిత్ బాధగానే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈసారి సాధ్యం కాకపోతే ఇంకా ముందు వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో ఇలాంటి సందర్భంలో ఇంకా కొద్దిగా మనము కష్టపడి వేరే ఆర్గనైజేషన్స్ కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన ఇంకా వేరే సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకొని పోయి సాధ్యమైనంత వరకు చేంజ్ ఆర్గ్ ద్వారా ఎక్కువ పిటిషన్స్ వెళ్లే విధంగా కృషి చేయాలని. ఇది ఒక తెలుగు వారికి సంబంధించిందే కాదు. ఎందుకంటే భగవద్గీతను ఈ రకంగా సంబంధం లేకుండా అంటే ఎవరికైనా అర్థమయ్యే రీతిలో మనకు ముందుకు తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. సో ఆయనకు వారికి గుర్తింపుగా భారతరత్న ఇవ్వడం అనేది చాలా చిన్న సత్కారమైన దృష్టిలో. సో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి రతన్ కుమార్ గారికి, బాలరెడ్డి గారికి, మరి మిత్రులందరికీ చాలా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు చాలా ఎపిసోడ్స్ చేయాలని ఒకవేళ అవకాశం ఉంటే ముందు నేను కూడా ఇలాంటి కార్యక్రమం పాల్గొంటాను. సో అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీ నీలం మహేందర్ గారు. చాలా చక్కగా వివరించారు మీ యొక్క అభిప్రాయాల్ని. మరి ఇప్పుడు మన తరువాతి అతిథి రాబోతున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ యుకే నుంచి అధ్యక్షులు ఆయన శ్రీ శివ చింపిరి గారు. నమస్తే అండి. నా పేరు శివ చింపిరి. ప్రస్తుతం నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ కి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. నాకు గత 15 రోజుల క్రితం బాలా గారు కాల్ చేసి ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి ఘంటసాల గారికి భారతరత్న కోసం ఇలా అందరూ కృషి చేస్తున్నాం, మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పారు. తప్పకుండా సార్ చేస్తామని చెప్పాను. మాకు వేరే ఉగాది కార్యక్రమం ఒకటి ఉండటం వలన కొంచెం ప్రొలాంగ్ అయింది. సో మళ్ళీ నేను ఈరోజు మీ అందరికి ముందుకు రావడం జరిగింది. ముందుగా ఇలాంటి ఒక ఇంతకు ముందు చెప్పినటువంటి వారందరూ చెప్పినటువంటి ఒక యజ్ఞం లాగా ఒక బాధ్యత, ఇది తెలుగువారి బాధ్యత అండి. యజ్ఞమైనా కానీ ఏదైనా కానీ తెలుగు మాట్లాడే అటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పీపుల్స్ ని మనం
మనకి ఉన్నటువంటి మహోన్నత పురస్కారాలకి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారండి? సో ఇది మనందరి బాధ్యతగా అనుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు యేసుదాస్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే పద్మవిభూషణ్ లాగా అంటే అతను మహోన్నత వ్యక్తి. ఆయన హీఈస్ నాట్ బోర్న్ ఇన్ తెలుగునాడు కాకపోయినా గానీ ఆయన మనకొచ్చి ఇలా మన తెలుగు వారిని ప్రోత్సహించాలి అని చెప్పి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయన కూడా మన ముందుకు వచ్చి ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా భారతరత్న రావాలండి ఇలాంటి గొప్ప గాన గంధర్వులకి, అలాగే ఇలాంటి గొప్ప కళాకారులకి. సో ఇంతమంది తెలుగు వారందరూ ఒకే తాటి మీదకి వచ్చి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగితే తప్పకుండా సాధ్యమవుతుంది అనే ఒక ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను నేను. అలాగే ఇంతకు ముందు నేను బాలాగారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పారనమాట, ఇలా చేస్తున్నామండి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఏకం చేసి చేయాలని. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా మనకు అందరికి అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎందుకు ఇంత సమయం వెచ్చిస్తున్నారంటే, ఇలాంటి మనం సమయం వెచ్చించాలి. ప్రపంచంలో కల్లా అత్యంత విలువైనది సమయం. సో అలాంటి సమయం మనం వెచ్చించి ఇంత ప్రఖ్యాత కళాకారుడికి మనం భారతరత్న తెచ్చుకోవాలనే ఒక సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. చాలా ధన్యవాదాలండి బాలా గారు, ఇలాంటి ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేసి అలాగే ఇలాంటి ఒక బాధ్యతని మన తెలుగు వారందరి మీద మీరు పెడుతున్నందుకు. అలాగే రత్నకుమార్ గారికి ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అందరికీ చాలా కృతజ్ఞతలు, చాలా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఘంటసాల గారు పాడినటువంటి పుష్ప విలాపం ఎంత మధురంగా ఉంటదండి, అది ఎంత చక్కగా పాడేవారు. అలాగే భగవద్గీత, ఇవే కాకుండా దేశభక్తి గీతాలు, లేకుంటే మన భగవంతుని స్మరించుకునేటువంటి డివోషనల్ సాంగ్స్, ఏదో సామెత చెప్పినట్లుగా శంకువల్లో పోస్తే తీర్థం అన్నట్లుగా ఆ ఒక పాట మన ఘంటసాల గారి స్వరం నుంచి వస్తే అదొక మధురమైనటువంటి రత్నంగా మారిపోతుంది. సో అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో అలాంటి మధురమైనటువంటి గాయకుల్ని మన భారతరత్న రావాలి అని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, మాది తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అండి. ఇక్కడ మేము చారిటబుల్ ఆర్గనైజేషన్ గా చేస్తున్నాం. ఇది ఆర్గనైజేషన్ ఇది స్థాపించి 20 years అయినది. సో స్కాట్లాండ్ లో ఉన్నటువంటి తెలుగు వారందరూ, అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కానీ మాకు, లేకుంటే మా పూర్వ కార్యవర్గ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ అందరికి నేను ఈ యొక్క సందేశాన్ని నేను చెప్తాను నా తరపుగా. అలాగే మా స్కాట్లాండ్ లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఈ యొక్క change.org మీరు ఏదైతే సిగ్నేచర్ క్యాంపెయిన్ ఉన్నదో ఆ క్యాంపెయిన్ నేను వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి మా వంతు సహకారంగా మేము చేసినంత సంతకాలు మేము సేకరించి మీరు చేస్తున్నటువంటి ఇలాంటి ఉద్యమానికి మా చేయూతని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలుగా. థ్యాంక్ యూ అండి శివ చింపిరి గారు, మీ యొక్క అమూల్యమైన స్పందనని తెలియజేశారు, అలాగే మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే మనకి తర్వాత ఒక అతిథి ఉన్నారండి. ఆయన అధ్యక్షులు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా, శ్రీ ముగలమరి లోకనాథ్ రెడ్డి గారు. నమస్కారం అండి శారద గారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బాలా గారు మరియు అన్ని దేశాల్లో ఉంటున్న తెలుగు సంస్థల అధ్యక్షులు, అభ్యర్థులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఘంటసాల శత జయంత్యోత్సవాల సందర్భంగా భారతరత్న ఇవ్వాలన్న కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చి పోరాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇందులో నైజీరియా తెలుగు సంఘం తరఫున మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఘంటసాల గురించి తెలియని వారు ఉండరు. నేనైతే చెప్పగలంత అంత ఇది కూడా కాదు, చెప్పడానికి నాకు అంత మాటలు రావట్లేదు. ఆయన తెలుగు సినీ పరిశ్రమకి కాకుండా చేసిన సేవలు అమోఘనీయం. ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఘంటసాల గారు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆయన పాటలు అద్భుతం, మహాద్భుతంగా ఉంటాయి. ఎన్నిటోనో అలరించారు వారు గాత్రంతో. ఇప్పుడు కూడా వారి పాట వస్తుంటే నువ్వు ఎవరైనా కానీ అలాగే లీనమైపోతుంటాం. అటువంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న తప్పకుండా రావాలి. ఇప్పటికే ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. కనీసం ఇప్పుడైనా భారత ప్రభుత్వము, మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గమనించి, అలాగే మన ఉపరాష్ట్రపతి, మన తెలుగు వారైన గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది సరైన సందర్భం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
అందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ లోక్నాథ్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ మనకి తర్వాత అతిథి ఉన్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ నుంచి ఆవిడ శ్రీమతి గని కడలి గారు, ఆవిడ అధ్యక్షురాలు. మరి వారికి ఇదే మా సాదర స్వాగతం. నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలకు మా తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ తరఫున మీ అందరికీ ధన్యవాదములు. ఘంటసాల గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావునికి భారతరత్న ఇవ్వాలన్న నినాదంతో బాలా ఇందుర్తి గారి ఆధ్వర్యంలో ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవటం ఆనందంగా ఉందండి. ఘంటసాల గారికి ఆనాటి పాటలు ఈనాటి వరకు అందరి హృదయాలలో శాశ్వతముగా నిలిచిపోయాయి. మరుపురాని మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహామనిషి మన ఘంటసాల గారు. వాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందినది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆయన ఆస్థాన గాయక సంగీత విద్వాంసునిగా కూడా పనిచేశారు మరియు పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఘంటసాల గారి యొక్క ప్రసిద్ధ రెండరింగ్లలో భగవద్గీత, దేశభక్తి గీతాలు, పద్యాలు, తెలుగు యొక్క ప్రత్యేక శైలి, పద్యాలను నాటకీయ శైలిలో పాడటం, పుష్పవిలాసం మరియు జానపద పాటలు వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. విఏకే రంగారావు గారి అత్యంత గంభీరమైన గాత్రం అని పిలిచే దానితో బహుమతి పొంది తెలుగు చలనచిత్ర సంగీతం దాని సొంత విశిష్టమైన లక్షణాన్ని పెంపొందించుకోవటానికి సహాయం చేశారు. వారి నోట తేట తెలుగు పాటలు ఎన్నో తీయగా పాడి తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. 10,000 పాటలకు పైగా పాడిన ఆ మహానుభావునికి త్వరలోనే భారతరత్న రావాలని ఆశిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన బాలా ఇందుర్తి గారికి మరియు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన రత్నకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీమతి గని కడలి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కమింగ్ టు అవర్ భారతరత్న ఫర్ ఘంటసాల ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. మరొక అతిథి ఉన్నారండి మనకి, శ్రీ వంశీకృష్ణ ఎర్వారం గారు. ఆయన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శంకర నేత్రాలయ USA, ఆయన ఫీనిక్స్ అరిజోనా నుంచి మనతో భారతరత్న ఫర్ ఘంటసాల కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వెల్కమ్ అండి వంశీకృష్ణ గారు. నమస్తే అండి, చాలా సంతోషం. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనములు. అటువంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ వారికి ఒక సముచిత స్థానం ఈ యొక్క కలియుగంలో కూడా అటువంటి వారికి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీలాంటి మహానుభావులందరికీ కూడా నా యొక్క వందనములు. బాలా అన్న ఘంటసాల గురించి ఈ కార్యక్రమం చేస్తున్నారని నాకు ఒక సంవత్సరం క్రితం నుంచి తెలుసు. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నాకు తెలిసి మంచి సంగీతం నా వయసు, నేను 85లో పుట్టానండి. సో అప్పటి నుంచి చూస్తే బాలసుబ్రహ్మణ్యం ఆయన పాడుతుంటే నాకు ఆయన పాటలు వినడం, మొన్న ఆయన చనిపోవడంతో నాకు చాలా బాధ అన్ని పడుతుంది. కానీ ఆయన కంటే గొప్ప వ్యక్తి ఘంటసాల గారు. ఎందుకంటే ప్రతిదినం మా ఊర్లో మేము పల్లెల్లో చదువుకున్నప్పుడు కావచ్చు, మేము ప్రతిదినం తెల్లవారుతో 5 గంటలకు లేయాలనుకున్నప్పుడు మా భజన గుడిలో మొట్టమొదట వినపడే మాట ఘంటసాల గారు. భజన గుడిలో ఆ గంట మోగితే గాని, ఆయన గంట మోగితే గాని మాకు మా ఇంట్లో మమ్మల్ని లేవమని చెప్పేవారు కాదు. అంటే మేము పైన మిద్దె పైన పడుకున్నప్పుడు ఎక్కడైనా సరే భజన గుడి నుంచి వినపడుతున్నటువంటి భగవద్గీత పాట మమ్మల్ని నిద్రలేపి చదువులకి, అంటే ఇక సమయం అయింది చదువుకోవాలని చెప్పి తెలియజేసే అటువంటి గాత్రాన్ని ఘంటసాల గారే పాడారు అటని తెలుసుకోవడం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకుంటాను ఘంటసాల గురించి. ఆయన మీ ద్వారా నాకు ఇన్ని రోజులు తెలియకుండా ఉన్నది ఏంటంటే, ఆయన స్వాతంత్ర సమరోద్యమం అంటే ఇండిపెండెన్స్ రిలేటెడ్ గా కూడా ఆయన వర్క్ చేశారని, ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి
ఆయన పాల్గొంచుకున్నారని చెప్పి తెలిసింది. చాలా సంతోషం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీకృష్ణ గారు, వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బట్ శ్రీ బాలా గారు, సో ఇప్పటి వరకు 90 ఎపిసోడ్స్ కి పైగా మరి ఈ కార్యక్రమాలు భారతరత్న ఫర్ ఘంటసాల ఉద్యమంలో 90 ఎపిసోడ్లకు పైగా ఎంతో మంది తెలుగు ప్రముఖుల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. మరి మీ యొక్క చివరిగా కార్యక్రమానికి ముగింపుగా మీరేమని చెప్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ప్రోగ్రామ్ కి చేసిన విశిష్ట అతిథులు, ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ డాక్టర్ పద్మవిభూషణ్ కేజేఎస్ దాస్ గారికి, తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ సుభాష్ రాజధాని గారు, శ్రేణి గంగసాని, ఘంటసాల రత్నకుమారి గారు, మిస్సెస్ కృష్ణకుమారి గారు, మన రత్నకుమార్ కౌటూర్ గారు, తర్వాత మన వెంకట ప్రతాప్ గారు, శివ చెంపిరి గారు, నీలం మహేందర్ గారు, మన కృష్ణ ఏరువారము, లోక్నాథ్ రెడ్డి గారు, అందరికీ అంటే పేరు పేరున, తర్వాత గనికడలి గారు. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు మెయిన్ గా ఎందుకు ఇన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాము అంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఒక గొప్ప వాళ్ళు పరమపదించినప్పుడు వాళ్ళకి ఒక జయంతి, వర్ధంతి, 2 పండుగలు 2 రోజులు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి. అట్లాగే జయంతి వర్ధంతి కాకుండా ఇది 100 జయంతి వేడుకలు, ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా, సెలబ్రేషన్స్ ఆర్ గుడ్ ఆల్వేస్, కానీ సెలబ్రేషన్స్ లోకి ఒక పరమార్థం ఉండాలి. దీని ద్వారా మనం ఏదో ఒకటి సాధించాలి. ఘంటసాల గారి పాటలు వింటూ, వేడుకలు జరుపుకుంటూ, తెలుగు వాళ్ళందరినీ కలుపుకుంటూ, ఎందుకంటే ఇది యజ్ఞం అని ఎందుకన్నామంటే, తపస్సు చేస్తే చేసేవారికి ఫలితం దక్కుతుంది. లైక్ అర్జునుడు తపస్సు చేశాడు, పాశుపదార్థం ఆస్త్రం దక్కించుకున్నాడు. కానీ ఋషులు యజ్ఞం చేస్తారు. యజ్ఞం ద్వారా ఏంటంటే ప్రజల క్షేమము, ప్రజలకి మంచి జరగాలి. ఇక్కడ జరిగేది కూడా సమిష్టిగా ఇంతమంది తెలుగు వాళ్ళు, ఇంతమంది తెలుగు సంఘాలు, ఇంతమంది సెలబ్రిటీస్, ఇలాంటి వాళ్ళంతా సమిష్టి కృషితో ఒక మంచి మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో ఫలితం ఏంటంటే ఘంటసాల గారికి భారతరత్న, తనకి పద్మశ్రీ తను బ్రతుకున్నప్పుడే ఇచ్చారు. తర్వాత 2003లో కేంద్ర ప్రభుత్వం గుర్తించి 5 రూపీస్ పోస్టేజ్ స్టాంప్ ఇచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఘంటసాల గారు తెలుసు, కాకపోతే రైట్ వేలో తీసుకెళ్తే ఇది సాధ్యం అవుతుంది. దీనికి ముఖ్యంగా మనం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ముఖ్యమంత్రుల ద్వారా ట్రై చేస్తున్నాము, కేంద్ర మంత్రుల ద్వారా ట్రై చేస్తున్నాము, మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ద్వారా, తర్వాత చీఫ్ జస్టిస్ రమణ గారు, అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రికమెండేషన్స్ కన్నా గొప్పది ఏంటి అంటే మన సంతకాల సేకరణ, సిగ్నేచర్ క్యాంపెయిన్. 15 కోట్ల తెలుగు వాళ్ళు నుంచి 1,00,000 సంతకాలు అంటే నాట్ ఈవెన్ 1% వేర్ అసలు. సో ఇట్ ఈస్ ఏంటంటే అందరికి కావాలని ఉంది కానీ పూనుకోవాలన్నమాట. సో అందుకని మీరు మీ అసోసియేషన్స్ ని కొంచెం ఎంకరేజ్ చేసి, ఇన్వాల్వ్ చేసి, ప్రతి తెలుగు వాళ్ళ ద్వారా ఈ change.org కి సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాలు పంచుకునేది చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తర్వాత ఘంటసాల గారు గురించి యేసుదాస్ జీ గారు మాట్లాడేది చూస్తుంటే, ఘంటసాల గారు ప్రతి వారికి సహాయం చేశారనే దానికి ఎవరికి తెలియదు. యేసుదాస్ గారికి ఘంటసాల గారు సహాయం చేశారని. కానీ ఘంటసాల గారి గురించి యేసుదాస్ గారు చెప్పినప్పుడు, న్యూస్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అని చెప్పినప్పుడు, నేను నిజంగా యేసుదాస్ గారితో గతంలో మేము ప్రోగ్రామ్ చేశాము మా శంకర నేత్రాలయకి. గొప్ప కళాకారులని అందరికి తెలుసు, కానీ అంత గొప్ప కళాకారుడు, ఎంత గొప్ప మనిషో తను ఇచ్చిన మెసేజ్ ద్వారా తెలిసింది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన అతిథులకి, తర్వాత ఈ రోజు వ్యాఖ్యాతగా ఉన్న శారద గారికి చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ చేశారు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫైనల్ గా నేను చెప్పేది, పర్పస్ ఈ ప్రోగ్రామ్ కి సార్థకత చేకూరాలంటే ప్రోగ్రామ్ అయ్యాక మీరు అసోసియేషన్స్ ద్వారా సంతకాల సేకరణని కొంచెం ఉధృతం చేయండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి అమర గాయకులు, స్వాతంత్ర సమరయోధులు, పద్మశ్రీ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 100 జయంతి సంవత్సరం సందర్భంగా వారికి నివాళిగా భారతరత్న ఫర్ ఘంటసాల అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీ బాలా ఇందుర్తి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు భారతరత్న ఫర్ ఘంటసాల ప్రత్యేక కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ పద్మవిభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్ గారికి, అలాగే మన ఆత్మీయ అతిథులు వీరందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.